ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మప్రకాశము అంటే ఆ ఆత్మజ్ఞాన ప్రకాశము అనేటువంటిది మనోబుద్ధి చిత్తాహంకారాలను కనుక శుభ్రం చేసి స్వచ్ఛము చేసి వేసిందనుకో, అప్పుడు ఎదురుగ్గా లోపలనే ఉన్నటువంటి దేహము లోపల ఉన్నటువంటి సర్వేక సమస్తము సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ పరమాత్మ వస్తువు తన యొక్క దేహమునందు కూడా ఉంటుంది కదా. ఎక్కడైతే ఈ మానసికమైనటువంటి ఇంద్రియాలు ఉన్నవో మనోబుద్ధి చిత్తాహంకారాలు అవి పరిశుద్ధమైనప్పుడు దానికి ఎదురుగ్గా ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటిది ప్రత్యక్షంగా కనపడుతుంది. ఇంకప్పుడు ఎటువంటి భేదభావాలు హెచ్చు తగ్గుల వ్యత్యాసాలు లేకుండా జీవ బ్రహ్మైక్య స్థితినే పొందుతాడు. కాబట్టి ఇంకప్పుడు వినాశమైనటువంటి విపరీతమైనటువంటి మానసిక పరిస్థితులు నశించిపోతాయి. విపరీతమైనటువంటి మతులు మరి సమసిపోతాయి. ఆ విధంగా సర్వతోముఖంగా వ్యాపించినటువంటి పరిపూర్ణత్వము సిద్ధిస్తుంది. అలాగా ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎలాంటిది అంటే అమృత సమానం. అమృతమే అయి ఉన్నది. నిజానికి అదే నిజం. అంటే సర్వము నిండినటువంటిది, కళ్యాణకారకమైనది. సర్వేక సమస్త వస్తువులనందు కూడా వాడు ఆనంద స్వరూపుడై నిలిచేటువంటి సచిదానంద స్వరూపమే అయి ఉన్నది. ఇటువంటి జ్ఞానము చేతనే ఇక అజ్ఞానము అనేటువంటిది ఇంకా ఉంటుందా? ఉండదు. ఆత్మజ్ఞాన ప్రకాశము చేత అజ్ఞానతమము అనేటువంటిది నశించిపోతుంది అని చెప్పడం కోసం, అంటే ఈ అజ్ఞానతమం నశింపజేసుకోవడం కోసం జ్ఞానము అనేటువంటిది గొప్ప అవసరమై ఉన్నది ప్రతి ఒక్కరికి. శరీరం నిలవాలంటే అన్నపానీయాదులు ఎంత అవసరమో, అజ్ఞానము అనేటువంటి చీకటి తొలగించుకోవాలి అంటే జ్ఞానము అనేటువంటి వెలుగు తప్పనిసరిగా అవసరం. అటువంటిది శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ చేత మాత్రమే కలుగుతూ ఉంటుంది, కానీ వేరే గతి అనేటువంటిది లేనే లేదు. కాబట్టి ఇక్కడ జ్ఞాన ప్రాధాన్యాన్ని గురించి తెలియజేసి ఉన్నప్పుడు జ్ఞానమే ముఖ్యమైనటువంటి అవసరము, ఆవశ్యకము. సంసారము అనేటువంటి సముద్రంలో మునిగిపోయినటువంటి వానికి ఆత్మ అనాత్మ, అసత్య వస్తువు సత్య వస్తువు అనేటువంటి వివేక జ్ఞానం అనేది ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. దేని యందు వాడు ఊనుకొని ఉన్నాడో దానినే సత్యము అని భావిస్తాడు. అటువంటి వానికి మరి మరొక శరీరం రాదా అంటే ఒక శరీరం ఏమిటి, అనేక శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎందుకు? సత్యాన్ని గురించి వానికి తెలియదు. ఆ సత్యము చేసేటువంటి సహాయము లేదు. ఆ సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి విషయము లేదు. కాబట్టి అక్కడ సత్యమేదో ఆ సత్యమేదో ఆలోచన చేసే విషయం లేనటువంటి వానికి ఏ సహాయము, ఎవరి ద్వారా కూడా ఆత్మజ్ఞాన ప్రాప్తి అనేటువంటిది సహాయము అందనటువంటి వానికి కూడా మరి వాడు కూడా ఉద్ధరించబడాలి కదా. ఉద్ధరించబడాలి అంటే వానికి ఏ విధంగా ఏది సహాయపడుతుంది అంటే సాక్షాత్తు ప్రత్యక్షంగా ఏ ఆత్మజ్ఞానం అయితే ఉన్నదో అది. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము అనేటువంటిది ఒక పరిమితమైనటువంటి ప్రదేశానికి మరి కట్టుబడి ఉన్నదా? కాదు. సర్వేక సమస్తం సదా నిండి చక్కగా మరి పరివ్యాప్తమై అలరారుచూ ఉన్నది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరి ముందు ఉన్నది. వానికి ఒకంత వివేచన ఉంటే చాలు, లేదా ఒకంత పెద్దలను అనుసరిస్తే చాలు, ఒకంత సజ్జనుల యొక్క సాంగత్యము, వారి యొక్క సాధు మహనీయుల యొక్క శుశ్రూష భాగ్యానికి నోచుకున్నటువంటి వాడైతే చాలు. వాడికి ఆత్మను గురించి అనాత్మ గురించి స్థిర అస్థిర పదార్థాలను గురించి వానికి వివేకం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే అనిత్యాన్ని శరీరాన్ని శాస్త్రాలు చెప్తున్నవి మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. ఏంటి? మానవ శరీరాలే కాదు, అనేక ఉపాధులు చిన్నవి పెద్దవి
స్థావర జంగమాదులతో కూడా కూడుకొని పెద్ద రాళ్ళు ముక్కలు ముక్కలుగా శిథిలమైపోతున్నవి. పెద్ద పెద్ద చెట్లు కింద పడిపోతూ ఉన్నవి. చిన్న మొక్కలు సైతం చచ్చిపోతూ ఉన్నవి. నీరు పెట్టకపోతే వృక్ష సంతతి చచ్చిపోతూ ఉన్నది. అంతేకాదు అనేక జీవరాశులు, పశువులు, పక్ష్యాదులు ఇటువంటివి కూడా చనిపోతూనే ఉన్నాయి. మానవ శరీరాలు బాల్యంలో పోవచ్చు, యవ్వనంలో పోతున్నవి. అంతేకాదు ఇంకా కౌమార వయసు వచ్చినాక పోతూ ఉన్నవి, కొంత వయసు వచ్చాక పోతున్నవి, వ్యాధితో పోతున్నవి, ప్రమాదాలతో పోతున్నవి, శరీరం జర్జరీభూతమై వృద్ధాప్యంలోనూ పోతూ ఉన్నవి. అంటే పోయేటువంటి శరీరాలు, భూపతనమయ్యే ఉపాధులు మనం అనేకం చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు మన యొక్క అనుభవ జ్ఞానం ఏం చెప్తుంది అంటే శరీరము అనేది సత్యము అనుకుంటున్నాం. ఈ పోతున్నవన్నీ ఎక్కడికి పోతున్నవి? మళ్ళీ కొత్తవి ఎక్కడి నుండి పుట్టుకొని వస్తూ ఉన్నవి? పిల్లలుగా, కుక్కలుగా, నక్కలుగా, పక్షులుగా, సరీసృపాలుగా, స్థావర జంగమాలుగా, శిలాదులుగా, పిల్ల కాలువలుగా, నదులుగా, సముద్రాలుగా, ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఉత్పన్నమవుతున్నవి. పాతవన్నీ కూడా నశించిపోతూ ఉన్నవి. పోయినవన్నీ ఎక్కడికి పోతున్నవి అంటే వస్తున్నవన్నీ ఎక్కడి నుండి వస్తూ ఉన్నవి అనేటువంటి ఒకంత విచారణ కలిగిందా వాడు ఆ ప్రశ్న అనేటువంటిది తనకు తాను అనేక పర్యాయాలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకనప్పుడు వాడు మహనీయులను ఆశ్రయిస్తాడు. దానివల్లనే సాక్షాత్తు ఆత్మజ్ఞానము అనేటువంటిది అంకురిస్తుంది. ఎందుకు? ఆత్మజ్ఞానము వాని యందు కూడా ఉన్నది. ఎవరికైతే ప్రశ్న పుడుతుందో వాని యందు కూడా ఉన్నది. కానీ ఎలా ఉన్నది? అంతర్లీనమై నిద్రాణ స్థితిలో ఉన్నది. దానిని సద్గురువులు ఏం చేస్తారు అంటే లేని వస్తువుని ఎవ్వరము తీసుకొచ్చి పెట్టలేం. ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం ఉన్నది. అయితే అది పెళ్ళుబికి రావడానికి దానికి ఒకంత కృషి. అంటే నిద్రాణమై సుషుప్త స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మేల్కొల్పేటువంటి స్థితి సద్గురుమూర్తికి మాత్రమే వచ్చు. అటువంటి జ్ఞానాన్ని మేల్కొల్పితే లేని జ్ఞానాన్ని పెట్టడం కష్టం. తనలో ఉన్నటువంటిది నిక్షేపించబడి ఉన్నది. అది వెలికి తీయగలిగినటువంటి నిపుణత కేవలం సార వివేకము కలిగినటువంటి సద్గురుమూర్తులకు తప్ప మరొకరికి ఉండదు. అటువంటి ప్రతి ఒక్కరిలో అనగారి ఉన్నటువంటి జ్ఞానాన్ని పైకి తీయాలి అంటే ఆ జ్ఞానం పైన అజ్ఞానము అనే ముసుగు వేయబడింది. ఆ ముసుగును తీసివేస్తే లోపల ఉన్నటువంటి జ్ఞానం మేల్కొంటుంది. నిద్రాణమై ఉన్నటువంటి దాన్ని సుప్త దశ నుండి మెలకువకొచ్చి చైతన్యవంతమవుతుంది. చైతన్యవంతమైనప్పుడు చైతన్యవంతమైందా వ్యాప్తి చెందుతుంది. అప్పుడు మనకి వివేకము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ వివేకం ద్వారా స్థిరమేంటి, అస్థిరమేంటి, సత్యమేంటి, అసత్యమేంటి, శాశ్వతమేంటి, అశాశ్వతమేంటి, అప్పుడు ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి జ్ఞానానికి లోబడిన ప్రతి వస్తువు కూడా అశాశ్వత వస్తువే అని తెలిసిపోతుంది. అది ఎలా తెలుస్తుంది? యథార్థంగా ఒకంత విచారించగలిగినటువంటి గత జన్మ సంస్కారం అన్నా ఉండాలి, లేదా మహనీయుల యొక్క సాంగత్యమైనా ఉండాలి, లేదా సత్శాస్త్ర అధ్యయనమైనా ఉండాలి. ఈ విధంగా ఏదో ఒకటి ఊతంగా తయారవుతుంది వాని యొక్క సంస్కారం మేరకు. ఆ విధంగా తయారైనప్పుడు వాడికి ఇక సాక్షాత్తు ఆత్మగతి అంటే ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం ఒక్కటి మాత్రమే సహకరిస్తుంది. సహకరించినప్పుడు అసత్య విషయాలను గురించి వాడు స్థిరంగా తెలుసుకోగలుగుతాడు. అది మాత్రమే సహాయపడుతుంది. కానీ వానికి వేరొక గతి, వేరొక మార్గం అనేటువంటిది ఉన్నదా? లేనే లేదు అని చెబుతూ అంటే జ్ఞానామృతం యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది అంటే సంసార దుఃఖతప్తానాం ఆత్మజ్ఞానామృతం భసా తాప శాంతిర్న చాన్యేన సత్యమేవా న సంశయః. అంటే సంసార తాపత్రయము చేత అంటే సంసార తాపత్రయాలు అన్నప్పుడు సంసారము అంటే దేహాలను, అస్థిర దేహాలను పునికి పుచ్చుకొని వస్తాం. మళ్ళీ అస్థిరమని ముందుగానే అనుకున్నాం కదా, అది కొన్నాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి పోయింది పోతుందా, మళ్ళీ వస్తుంది. అందుకని అస్థిరమైనటువంటి దేహాలు ఏ విధంగా అంటే సముద్రంలో వచ్చేటువంటి తరంగాలు లాగానే వెనక్కి వెళ్ళిపోయినాయి, ఆగిపోయిందా, మళ్ళీ ఇంకో తరంగం, మరో తరంగం, దాని వెనకాల ఒకటి, దాని వెనకాల ఒకటి, ఈ విధంగా తరంగాల సమూహాలు వచ్చినట్లుగానే ఈ జీవు కూడా మరి శరీరాలు తర్వాత మరొక శరీరాలు, కొన్ని శరీరాల తర్వాత మరికొన్ని శరీరాలు, ఇటువంటివి అనేక రకాల జీవజాలాదులతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి శరీరాలను తెచ్చుకుంటాడు.
అంటే ఆ తెచ్చుకునేటువంటి దాంట్లో ఒకవేళ అనుకోకుండా ఏ కొద్దిపాటి పుణ్య విశేషము చేత వాడి యొక్క పూర్వపుణ్యము అనే సుకృతం ఫలించిందా, మళ్ళీ జంతువునాం నరజన్మ దుర్లభం అన్నట్లుగానే వానికి మానవ దేహం ఉత్పన్నమైంది. ఆ మానవ దేహంలో కూడా వాడు ఎటువంటి వాటికి అంటే ప్రతి జీవరాశి కూడా బాధలు పడవలసింది. కానీ మానవ దేహంలో మాత్రమే తనను గురించి తాను విచారించుకునేటువంటి జ్ఞానం అదనంగా ఉంటుంది. జ్ఞానం నరాణం అధికం విశేషం, జ్ఞానేన హీన తత్భస్మి సమాన. నరులలో ఏముంటుంది అంటే జ్ఞానం అధికంగా ఉంటుంది ఇతరమైనటువంటి జీవరాశి కంటే. పోనీ వాటి జ్ఞానం లేదా? ఉన్నది, పరిమిత జ్ఞానం. ఏ విధంగా? వాటికి ఆకలి వేస్తుంది, అవి తింటాయి, అవి నిద్రపోతాయి, అవి సంతానోత్పత్తిని చేస్తాయి, అవి ఆనందిస్తాయి, అవి బాధపడతాయి, అవి భయపడతాయి, అన్నీ ఉన్నాయి. కానీ మానవునికి అంతకంటే ఏమున్నాయి? మానవుని కూడా అంతే కదా చేసేది. ఆకలిస్తే తింటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, భయపడుతున్నాడు, నిద్రపోతున్నాడు, మరి అనేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు. అలాగే ఇతర జీవరాశి కూడా అదే చేస్తున్నది. కానీ తనను తరించుకునేటువంటి తెలివి, బ్రహ్మజ్ఞాన చింతన, పారమార్థిక విషయాలను గురించి తెలియజేసుకొని అనేక జన్మ పరంపరలుగా పోగు చేసుకొని వచ్చినటువంటి పాప పుణ్య కర్మలను గురించి చర్చ చేసుకునేటువంటి జ్ఞానం మానవ శరీరానికి మాత్రమే అదనంగా ఉన్నది. అది ఇతర జీవరాశికి ఉన్నదా? లేదు. ఎందుకు అంటే అవి వచ్చినటువంటి ప్రారంధమైనటువంటి కర్మను మాత్రమే అనుభవిస్తాయి. క్రొత్త కర్మను అవి పోగు చేసుకోవు. ఎందుకు అంటే వాటి సంచితంలోని భుక్తమైనటువంటి ప్రారంధానికి యోగ్యమైనటువంటి దేహం ధరించిన తర్వాత ఆకలేస్తుందా? దానికి తగినటువంటిది కాలం ఏర్పాటు చేసినది. ప్రకృతిలో దానికి సిద్ధించినటువంటి వస్తువేంటి? మాంసము, ఇతర వాటిని చంపడము. అది దాని పొట్ట నింపుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం. దాని ద్వారా దానికి ఎటువంటి పాపాలు ఉండవు. ఎందుకు? దానికి ఆకలే తెలుసు. దానివల్ల పాపం కానీ పుణ్యం కానీ అనేటువంటి కర్మను అది అంటుకట్టుకోదు. ఎందుకు? ప్రారంధాన్ని మాత్రమే అనుభవించడానికి వచ్చింది. అదే మానవుడైతే ప్రారంధాన్ని అనుభవిస్తూ కూడా వాడికి ఒకంత జ్ఞానం హెచ్చుగా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. దాని వలన ఏమవుతాడు అంటే ప్రారంధాన్ని అనుభవిస్తూ కర్మకు అంటకుండా ఉంటాడా అంటే కాదు. ప్రారంధంలో మళ్ళీ కొన్ని సొంత ఊహలు పోతాడు. ఇప్పుడు ఒక యజమాని పని చెప్పాడు, ఆ పని చెప్పినప్పుడు ఆ పనే చేస్తూ ఉన్నాం. కానీ మరి కొన్ని పనులు అదనంగా చేసుకోవడానికి మనం మానసికంగా ప్రీ ప్లాన్లు వేస్తూ ఉంటాం. కొన్ని ప్రణాళిక రచనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రణాళిక రచనలే వాసనలు. మనకి ప్రారబ్ధ భోగ్యానుకాలం వచ్చినటువంటి దేహంతో ప్రారబ్ధాన్నే అనుభవించడంలా లోపల ఉన్నటువంటి మానసిక మరి చిత్తము వీటి యొక్క చింతనా కార్యాలేంటి అంటే ప్రారబ్ధాన్ని మాత్రమే అనుసరించట్లా. ప్రారబ్ధాన్ని నశింపచేసుకోగలిగినటువంటి జ్ఞానం వీనికి అదనంగా ఉన్నది కాబట్టి వాడు పంచభౌతికమైనటువంటి విషయాలనే వాడు స్మరిస్తూ ఉన్నాడా, మళ్ళీ కూడా ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ మరికొన్ని కొత్త కర్మలు వాడు ప్రోధి చేసుకుంటూ ఉంటాడు. వాడి యొక్క ఆలోచన పరంపర అనేది కర్మల్లో పూర్తి వ్యాపితమై ఉంటుంది. ఆ కర్మ అనేటువంటిది ఇప్పుడు భౌతికమైనటువంటి కర్మ అయితే అది ఫలితాన్ని చూపిస్తుంది. ఒకడిని మనం కొట్టాం, వాడు మనల్ని కొడతాడో లేదా తిడతాడో లేదా ఇంకొకటి చేస్తాడో, అది అక్కడికి ఆ కర్మ ఫలితం తీరిపోయింది. కానీ ఇక్కడ మానసికమైనటువంటి ప్రక్రియ ఏంటి? వాడికి వినబట్టల్లా. వాడిని గురించి మనం తప్పుగా మాట్లాడుతుంటాం, ఇంకొకరి గురించి మనం నీచంగా చెప్తూ ఉంటాం, ఇతరుల తప్పులు ఎన్నుతూ ఉంటాం, ఇతరులను హాని చేయాలని ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కర్మలే. ఎటువంటి కర్మలు? సంస్కారాలుగా నిలబడిపోయేటువంటి చెడు కర్మలు. ఈ చెడు కర్మలు అనేటువంటిది మనం ప్రారబ్ధం అనుభవిస్తే ప్రారబ్ధం తీరుతుంది. ప్రారబ్ధం అనేది ఎంతవరకు పరిమితం? దేహానికి మాత్రమే పరిమితం. ఆ దేహం పతనమైందా ప్రారబ్ధం పోతుంది. కానీ మనం ఈ యొక్క సూక్ష్మమైనటువంటి ఆలోచనల ద్వారా, బయటపెట్టనటువంటి ఆలోచనల ద్వారా ఏ కర్మ ఫలితాన్ని అయితే ప్రోధి చేసుకున్నామో అది ఆగామి రూపంలోకి వచ్చి అదంతా సంచితం అనే మూటలోకి చేరిపోతుంది. ఇక్కడ ఆగామి సంచిత ప్రారబ్ధ అనేటువంటి కర్మత్రయం ఉన్నది కదా. ఆ కర్మత్రయంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కూడా సంచితంలో నుండి మళ్ళీ కొంచెం ప్రారబ్ధం అంటే అనుభవించడానికి యోగ్యమైనది కొంత ముందుకు వస్తుంది. ఆ ముందుకు వచ్చినటువంటి దానికి అనుకూలమైన శరీరాన్ని ధరిస్తాం. ఈ విధంగా ప్రతి జీవరాశి ఈ విధంగా చర్వణం ఒక చక్రభ్రమణంలాగా ప్రారబ్ధము, మరి ఆగామి సంచితము ప్రారబ్ధము, మళ్ళీ ఆగామి సంచితము ప్రారబ్ధము, ఈ విధంగా చేసేటువంటిదంతా కూడా చెయ్యగానే వచ్చేసింది మనం అనుభవించం.
అది మూటలోకి వెళ్ళిపోతుంది. మూటలో నుండి కొంత కర్మ పక్వమై వస్తుంది, అది ప్రారంభంగా మారుతుంది, దానికి అనుకూలమైన శరీరాన్ని ధరిస్తాం. ఆ తర్వాత మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మ ఫలితాలే ఆగామి అవుతుంది, అది మళ్ళీ సంచితంలోకి పోతుంది. ఈ విధంగా చక్రభ్రమణంలాగా తిరుగుతూనే ఉంటుంది. అటువంటి కర్మలకి లోబడినటువంటిది అంటే కర్మఫలము చేత కర్మ రుణముదేరా కాయము కలిగెను. ఏ విధంగా మన కాయం ఎలా వచ్చింది అంటే కర్మ అనే అప్పు తీర్చుకోవడం కోసమే మన శరీరం వచ్చింది. మనం అప్పు తీర్చుకుంటున్నామా? లేదు, మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నాం, కొత్త ఆలోచన పరంపరలు, బోలెడన్ని ప్రణాళికలు వేస్తున్నాం. ఉండేటువంటిది ఒక శరీరాన్ని గురించి వచ్చినప్పుడు ఆ శరీరం మట్టికే, వర్తమానం మట్టికే మనం బ్రతుకుతున్నామా? లేదు, గతంలో జరిగినవి రాబోయేవి కూడా మనం ఎలా ప్రణాళికలు వేస్తూ ఉన్నామో అట్లాగే రాబోయేటువంటి శరీరాలకు కూడా తగినటువంటి కర్మ ఆలోచనలకు తగినటువంటి కర్మ ఫలితాలతో కోరికలతో కూడుకొని వాంఛించడం వల్ల సంస్కారాలుగా మారి శరీరాలు అనేకం ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. అయితే అటువంటి ఏ విధంగా అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానము అనేటువంటి దాని ద్వారా మాత్రమే తనను తాను తరించుకోగలడు, కానీ అదే తనకు తను సహాయం చేస్తుంది, కానీ వేరే గతి ఉన్నదా? వేరే మార్గం లేనే లేదు. సద్గతి పొందాలి అంటే వేరు మార్గం లేదు. అయితే ఈ సంసార తాపత్రయము చేత ఇలా శరీరాలు వచ్చిన తర్వాత తాపత్రయాలు అనేటువంటి ఉత్పన్నమవుతాయి. అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక అనేటువంటి ఈ జీవుల యొక్క తాపత్రయాలు. ప్రతి జీవికి, ప్రతి ఒక్క ఉపాధి ధరించినటువంటి జీవికి కూడా తాపత్రయాలు. ఎందుకు? దానికి భయం ఉంటుంది, దానికి పరుగులెత్తి దాక్కోవాలనుకుంటుంది, దానికి ఆకలి వేస్తుంది, దానికి సుఖం కావాలి అని కోరిక కలుగుతుంది, దానికి సంతానోత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ విధంగా ఆ జీవరాశిలో కూడా వస్తూ పోతూ ఉండేటువంటి ఉపాధులు అనేకాలు ఉన్నప్పుడు అది కూడా లోపల ఉన్నటువంటి చేతనావంతమైనటువంటి ఆ చైతన్యం ఉన్నది కదా, ఆ చైతన్యం ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో కూడుకొని ఉంటుందో స్థిరమైనటువంటి పరమపదాన్ని పొందుతుంది. ఆ చైతన్యాన్ని అజ్ఞానం ఆవరించిందో అనేక ఉపాధులను తీసుకొచ్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అంటే ప్రతి జీవి కూడా తాపత్రయాలకు లోబడిపోతాడు. సంసారము అంటేనే శరీరాలు, ఉపాధులు వచ్చినవి అంటే తాపత్రయాలు ఉంటాయి. ఏ విధంగా అంటే ఒకవేళ పిడుగులు వస్తాయేమో, కాలానుగుణంగా అనేక రకాలైనటువంటి తుఫాను వానలకి నాకు రాబోయే కాలంలో భోజనం అది దొరుకుతుందో లేదో, మరి పంటలు సరిగా పండుతాయో లేదో ఇదంతా బాగా మరుగుగా ఉన్నది, ఇక్కడ నుండి ఏమన్నా తేలుపాము కాటేస్తుందేమో, లేదా పిడుగులు పడి చచ్చిపోతానేమో, లేదా ప్రమాదవశాత్తు ఒకవేళ ఏ వాహనాల క్రింద పోతానేమో, లేదా ఇప్పుడు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి రోగగ్రస్తమైన శరీరం ఈ రోగంతోనే పోతుందేమో, లేదా ఇట్లా అంటే పిడుగుపాటుతో కానీ, విద్యుద్ఘాతంతో కానీ, ప్రమాదాల చేత కానీ, లేదా ప్రకృతి సంబంధమైన కానీ, లేదా సరీసృపాలు తేళ్ల వల్ల కానీ, చెట్లు విరిగిపడి కానీ, అనేక అతి తాపం, మరి అతి శీతలం అనేటువంటి దానితో చలికి తట్టుకోలేకనో, వర్షంలో తడిసిపోయో, రోగాలు వచ్చో, ముసలితనంతోనో, లేదా ఆకలి బాధకు తట్టుకోలేకనో, ఇటువంటి తాపత్రయాలతోటి ఎల్లప్పుడూ కూడా వాడు తప్పిస్తూనే ఉంటాడు. కోరికల చేత రక్షణను పొందుతూ, రక్షణను కోరుకుని ఆ రక్షణ కోసం ప్రయత్నం చేస్తూ, మరి వాని యొక్క దేహాన్ని సౌకర్యవంతంగా ఉంచుకోవడం కోసం అనేక తాపత్రయాలు, కంగారు, సంతప్తమైపోతూ ఉంటాడు జీవుడు అంటే ఉపాధులను ధరించినటువంటి వాడు, అంతేకాని మానవుడు అనేటువంటి అర్థం కాదు. ఇక్కడ మానవుడు మాత్రమే మానవ దేహాన్ని ధరించిన వాడే జీవుడు కాదు. ప్రతి ఒక్క శరీరమునందు కూడా మనకి ఇంతకుముందు అనేక సార్లు చెప్పుకున్నాం, చతుర్విధాలుగా పుట్టినటువంటి జీవులు. ఏది ఉద్భిజ, మరి ఉద్భిజములు అన్నప్పుడు భూమి నుండి పుట్టినవి, చిన్న మొలకల కాడి నుండి, గడ్డిలేశాల కాడి నుండి, పెద్ద పెద్ద వృక్షాల వరకు కూడా. మరి అంతేకాదు నదులు, ఇవన్నీ సముద్రాలు, ఇవన్నీ రాళ్ళు, ఇవన్నీ భూమి నుండి ఉత్పన్నమైనవే కదా. అట్లాగే ఇక్కడ ఉద్భిజ అంటే ఇవైనప్పుడు, అండజ అన్నప్పుడు బల్లులు, పాములు, పక్షులు, ఇటువంటి ఈ జాతితో అండము ద్వారా, గ్రుడ్డు ద్వారా ఉత్పన్నమైనటువంటివి ఈ అనేక రకాల జాతులు కోటాను కోట్లు వెలసిల్లుతూ ఉన్నవి. అట్లాగే స్వేదజ, సన్నని క్రిమికీటకాదులు, నల్లులు, పేలు,
ఇంకా ఇటువంటి సూక్ష్మమైనటువంటి సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా మరి చెమట ద్వారా పుట్టేవి. మావి ద్వారా అంటే మరి జంతువులు కానీ, మనుషులు కానీ, ఇంకా పశువులు కానీ అనేక రకాలైనటువంటివన్నీ కూడా మావి అనేటువంటి ఒక మాంసఖండపు యొక్క ఆవరణ వల్ల పుట్టేటువంటివి. ఈ విధంగా అంటే ఈ 4 కాకుండా జీవరాశులు అనే లేదు. ఈ యొక్క ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులయందు ఈ 4 రకాలైనటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు కోటాను కోట్లు ఒక్కొక్క జాతికి ఇలా అలరారుచు ఉన్నవి. అంటే ఈ సమస్తం ప్రపంచం సమస్తం విశ్వం సమస్తం ఏమై ఉన్నది? జీవరాశిమయం, ప్రాణిమయం, మరి సూక్ష్మజీవిమయం. ఇప్పుడు ఒక ఇంట్లో 4 ఉన్నారు. ఆ 4 మధ్య ఇంకెవరూ లేరా అంటే చాలా ఉన్నాయి. అంటే కంటికి గోచరమైతేనే మనం 4 ఉంటున్నాం అనుకుంటాం. కానీ సూక్ష్మమయం సర్వము ప్రాణికోటిమయం అన్నప్పుడు మన కంటికి గోచరము కానటువంటి అదృశ్యమైనటువంటి సూక్ష్మ వస్తువులు అనేకం ఆ 4 మధ్య ఎన్నో తిరుగుతూ ఉంటాయి. అంటే మనకు కంటికి గోచరమైనటువంటి వాటినే కదా మనం గణించుకుంటాం. మిగతా వాటిని మనం గణించేటువంటి స్థితి లేదు కదా. ఆ విధంగా అంటే ప్రతి ఒక్క జీవరాశి ఒక్కొక్కటి మాట్లాడుతుంటే ఉత్పన్నమవుతాయి, ఒక్కొక్కటి ఆవులిస్తే ఉత్పన్నమవుతాయి, ఒకటి చిటికేస్తే చచ్చిపోతాయి, ఒకటి తడిస్తే చచ్చిపోతుంది, ఒకటి కనురెప్ప వేస్తే చచ్చిపోతుంది, ఒకటి మాట్లాడితే చచ్చిపోతుంది, ఒకటి ఎందుకు పాలు తోడు వేస్తే సూక్ష్మజీవులు లేకపోతే ఆ పాలు గడ్డగట్టి పెరుగుగా మారదు. అంటే సర్వేక సమస్తం జీవమయం. అటువంటి స్థూలమైన సూక్ష్మమైనటువంటి జీవులతో నిండిపోయినటువంటిదే ప్రకృతి. ఈ యొక్క సర్వేక సమస్తానికి కూడా ఆలంబన ఏంటి? పరమాత్మ వస్తువే. ఆ పరమాత్మ శుద్ధ చైతన్యమే సర్వేక సమస్తమునందు కూడా నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడే వాటికి చేతన శక్తి. అవి ఊనుకోవడం, ఉండడం, శరీరాలు వదలడం, మళ్ళీ శరీరాలు ధరించడం అనేటువంటివి కొనసాగుతూ ఉన్నది ఆ చైతన్యం యొక్క సత్తా వల్లనే అని చెబుతూ, అంటే సంసార తాపత్రయాన్ని నశింపజేసుకోవాలి అంటే ఏమి అవసరం అంటే ఆత్మజ్ఞానామృతమే అవసరం. ఆ ఆత్మజ్ఞానామృతాన్ని పొందడం తప్ప వేరొక దారి, వేరొక మార్గం, ఇంకొక గతి ఉన్నదా? సద్గతిని పొందాలంటే వేరే గతి ఉన్నదా అంటే లేదు. ఆత్మజ్ఞానాన్ని పొందడమే గతి అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.